మరి అంత పెద్ద పెద్ద దేవ మందిరాలని, ఇళ్ళని, వీటన్నింటినీ కూడా సభాగృహాలని మండించి వేస్తున్నటువంటి అగ్ని హనుమంతుడి మాత్రం దహించి వేయొద్దా? ఆయనకు చల్లగా ఉందిట. ఆయనే ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇక్కడేమో నాకింత చల్లగా ఉంది, వాళ్ళందరూనేమో హాహాకారాలు చేస్తూ పరుగులెత్తుతూ పోతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళకి ఇంతగా బాధ కలిగి చేస్తున్నది ఈ అగ్ని, నన్ను ఎందుకు బాధించటం లేదు అని చెప్పి అనుకున్నట్ట. మరలా ఒక్క క్షణంలోనే ఆయన మనసులో మెదిలిందిట, అరే రే, సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ సీతమ్మని దర్శించుకొని వచ్చాను, ఆమె కృపకు నేను పాత్రుడనైనట్లుగా అనిపిస్తోంది, ఆ తల్లి ఏదో నన్ను ఈ విధంగా కటాక్షించమని చెప్పి ఆ ప్రభువుని, ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఉంటుంది బహుశా, అందువల్లనే నాకు దీని యొక్క వేడి తగలటం లేదు అని అప్పుడు అనుకున్నాడు ఆయన. ఈ విధంగా హనుమంతుని యొక్క తోక వేడిని నశింపచేసి, ఆయనకు చల్లదనాన్ని కలగజేసి, ఆయన కార్యసిద్ధి పొందటంలో ఏ మహాతల్లి అయితే ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నదో అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఈ సంసార సాగరంలో పడి నానా రకాలైనటువంటి కష్టాలను పొందుతూ ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయమైన స్థితిలో పడి ఉన్నటువంటి నన్ను నువ్వు రక్షిమ్మా అని మనం ప్రార్థన చేస్తాం. లక్ష్మీ సహస్రంలో వెంకటాధ్వరి గారి యొక్క నాయకత్వంలో. కనుక ఇది మనము బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి? తల్లి యొక్క దయ అనేది మన మీద ఉంటే మనలో ఉండేటువంటి సర్వవిధమైన వికారములు, సర్వవిధమైనటువంటి రోగ భయాలు, సర్వ పిశాచ భయం అన్నీ కూడాను నాశనం అయిపోతాయి. ఏది మిగలదు. అది తల్లి యొక్క కంటి చూపుకుండేటువంటి గొప్పదనం అన్నమాట. కనుక అలాంటి నీ దయ మా మీద ప్రసరింపచేసి ఈ సంసార సాగరం నుండి మమ్మల్ని అందరినీ ఉద్ధరించు తల్లి అని ఆ అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. తవావలోక విభవ కయా క్వక్వా సాక్షాత్ వర్ణ్యతే. అలాంటి నీ దయను ఎవరు ఏ విధంగా సంపూర్ణంగా వర్ణించగలరు? ఎవరికీ కూడా ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు. అందరూ అనుకుంటారు మేము చేస్తాము అని, కానీ ఎవ్వరూ కూడా అలా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటం లేదు. ఎందుకని అంటే తల్లి యొక్క దయ అంత గొప్పది. దాన్ని ఏదో నువ్వు ఓవర్ రైట్ చేసి ఇంకో రూపంగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ విధంగానూ సఫలీకృతం అవ్వదు. కనుక తల్లి యొక్క దయని పొందటం అనేదే మానవుడికి పరమార్థమని, ఆ తల్లి దయను పొందటం కోసం మనందరము కూడా నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలని, ఆ తల్లి దయగలిగినటువంటి వాడి ఇంట్లో దారిద్ర్యం అనేది ఏమాత్రము దరిదాపులకు రాదని, దారిద్ర్యం లేవు అంటే ప్రపంచంలో మనకుండే కష్టాలు సగం తీరిపోయినట్టే కాదా? ధనమూలం ఇదం జగత్ అంటున్నాం మనం. ఈ సర్వ ప్రపంచానికి మూలం ఏమిటి అంటే డబ్బు అనేటువంటిదే మూలం. అటువంటి మూలమైనటువంటి ఒక మౌలికమైన అవసరం ఏదైతే ఉన్నదో అది మనకి దూరం అవుతుంది ఎప్పుడు? తల్లి యొక్క కృపాకటాక్షములనేవి మన మీద లేనప్పుడు. మరలా దగ్గర అవుతుంది ఎప్పుడు? ఆ తల్లి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరితం అయినప్పుడు. కాబట్టి ఈ విధంగా గనక మనము గమనిస్తే తల్లి యొక్క కృప అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటిది. కనుక కయా
క్వాక్వా సాక్షాత్ వర్ణ్యతే, ఎవరి చేత ఏనాడు ఏ విధంగా నువ్వు కీర్తింపబడుతున్నావు. ఈ విధంగా మహాలక్ష్మీదేవిని పరిపరి విధాలా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ తల్లి యొక్క కటాక్ష వైభవం మనకు ఎన్నో పురాణాలలో, ఇతిహాసాలలో, వీటన్నింటిలో కూడా అర్థమవుతూ ఉంటుంది. అలాగనే ఒక మంచి పరిస్థితిని మనము తయారు చేసుకున్నాము అనంటే ఆ పరిస్థితి బాగా మంచిగా ముందుకు జరగాలి అన్నా, ఉన్న చోటనే ఎక్కువగా ప్రకాశింత అవ్వాలి అన్నా కూడా స్వామి యొక్క దయ మనకు అవసరము. ఆ స్వామి దయ ఎవరి వల్ల కలుగుతుంది? అమ్మ వల్ల కలుగుతుంది. కనుక అటువంటి లక్ష్మీదేవిని మనము మనసారా ప్రార్థన చేసుకుందాము రండి అని చెప్పి ఆహ్వానిస్తూ భట్టరు వారు తమతో పాటు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకొని మరికొన్ని విషయాలు మరొక శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.